సో ఇందాకే 4:40 షోకి సినిమాకి వెళ్ళి ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చాను. సినిమా చాలా బాగుంది. దీంట్లో మీరు వచ్చిన వాళ్ళలో ఎంతమంది సినిమా చూసారో నాకు తెలియదు, బట్ ఇట్స్ అ టెక్నికల్ బ్రిలియన్స్. అందరూ 30 కోట్లు తీసి 300 కోట్లు రేంజ్ సినిమా తీశారు అంటున్నారు, బట్ నిజంగా 30 కోట్లు ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలుసు ఫర్ ఎ మలయాళం ఫిల్మ్ 30 crores ఈజ్ అ లాట్. 30 కోట్లు నిజంగా చాలా ఎక్కువ. ఆ రోజు ఆ ధైర్యం చేసిన మా దుల్కర్ గారికి నిజంగా కంగ్రాచులేషన్ సార్, అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ టెక్నికల్ బ్రిలియన్స్, ట్రస్టింగ్ దిస్ టెక్నికల్ బ్రిలియన్స్. అండ్ నౌ ఈ సినిమా గురించి నేను ఫస్ట్గా పొగడాలంటే నేను మా నిమిష్ ఇంకా బాంగ్లన్ గురించి పొగడాలి. నిమిష్కి పెద్దగా తెలుగు రాదు, అందుకని నేను తెలుగులోనే పొగుడతాను, లేకపోతే రేపు నా నెత్తి మీదకి ఎక్కి కూర్చుంటాడు. సో నిమిష్ అండ్ బాంగ్లన్ ఈ సినిమా గురించి ఆల్మోస్ట్ లక్కీ భాస్కర్ షూటింగ్ డేస్ నుంచి చెప్పడం జరిగింది. డామినిక్ సెట్కి వచ్చేసి అక్కడ ఏంటి రీసెర్చ్ కూడా చేస్తూ ఉండేవాడు. అండ్ ఈరోజు ఆ ఎఫర్ట్ ఇంత పెద్ద సక్సెస్గా మారినందుకు నిజంగా చాలా హ్యాపీ. అండ్ బాంగ్లన్ చాలా బాగా చేసావు. అండ్ నిమిష్, నేను నీ గురించి చెప్పను, హీస్ లైక్ నా తమ్ముడు అంటాడు. అండ్ ఈరోజు నిజంగా నా తమ్ముడే ఇంత పెద్ద సక్సెస్ కొట్టాడు అన్నంత హ్యాపీగా ఉంది. అండ్ మొన్న ఎవరో నాతో అన్నారు, ఏంటి మలయాళం యాక్టర్స్ అసలు అందరూ అంత బాగా యాక్టింగ్ ఎందుకు చేస్తారు, అంత మంచి యాక్టర్స్ ఎలా అంటే, నేను అన్నాను మలయాళీ యాక్టర్స్ వినాలి. మలయాళంలో యాక్టర్లు బాగా అంటే సరిగ్గా చేయకూడదు అంటే వాళ్ళకు ఒక కోచింగ్ ఇవ్వాలి. ఎవ్రీబడి ఇన్ మలయాళం ఇండస్ట్రీ ఆఫ్ ఫంటాస్టిక్ యాక్టర్స్ అన్నాను. అండ్ దట్స్ ట్రూ. నిజంగా దీంట్లో యాక్టర్స్ గురించి చెప్తే చందు గురించి చెప్పడం ఏంటి, అరుణ్ గురించి చెప్పడం ఏంటి, దే మేడ్ మీ లాఫ్. గట్టిగా నవ్వాను.